గిరిజనులకు ఉన్న 6% రిజర్వేషన్ని 10%కి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ వస్తే మా లంబాడీలకు మా గిరిజనులకు మేలైతుందని కేసీఆర్ గారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రకారంగానే 6% ఉన్న రిజర్వేషన్ ను విద్యా ఉద్యోగాల్లో 10%కి పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మా ఎస్టీలు ఎంతో మంది ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఇవాళ పొందుతున్నారంటే అది తెలంగాణ రావడం వల్ల వారికి జరిగిన లబ్ధి. ముఖ్యంగా కేసీఆర్ గారు 10% రిజర్వేషన్ పెంచడం వల్ల ఎస్టీలకు ఎంతగానో మేలు జరిగింది. అదేవిధంగా మా తండాలో మా రాజ్యం ఉండాలని మరి లంబాడీ హక్కుల పోరాట సమితి దాదాపు 2 దశాబ్దాలు కొట్లాడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం గాని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వీళ్ళను పట్టించుకోలేదు. 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది. అదేవిధంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపి రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రాష్ట్ర ప్రభుత్వమే నిధులిచ్చి ఊరూరా వాడవాడ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపినటువంటి ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. సంగారెడ్డి నేషనల్ హైవే విస్తరణలో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. గతంలో రోడ్డు విస్తరణలో తొలగించబడిన భూలక్ష్మమ్మ గుడిని భవిష్యత్తులో అదే ప్రాంతంలో రోడ్డు పక్కనే తిరిగి నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే హైవే విస్తరణ కారణంగా పండ్ల దుకాణాలు, పాన్ డబ్బాలు, టిఫిన్ బండ్ల వంటి జీవనాధారాలు కోల్పోయిన చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాక వారికి తిరిగి స్థలాలు కేటాయించి వ్యాపారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మధ్యకాలంలో చెరుకు బండ్లు కానీ, లేకపోతే పాన్ డబ్బాలు కానీ, లేకపోతే పండ్లు అమ్ముకునే బండ్లు కానీ, ఇట్లా ఎన్నైతే బండ్లు గిన్నెలు అవన్నీ ఏవైతే అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందో రోడ్డు వెడల్పులో అవి కూడా ఆ లిస్టు కూడా ఎవరెవరైతే చౌరస్తాలో రోడ్డు వెడల్పులో బండ్లు పోతున్నాయి, పాన్ షాపులు పోయినాయి, లేకపోతే ఫ్రూట్ బండ్లు తీయాల్సి వచ్చింది పోయిందో వాళ్ళందరూ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తక్షణమే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చౌరస్తా ప్రాంతంలో ఎవరైతే పోయినాయో వాళ్ళందరూ కూడా తోపాజీ అనంత్ కిషన్కి, కూన సంతకు చైర్మన్కి, వైస్ చైర్మన్ షఫీకి, అట్లనే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జికి కూడా ఎవరైనా వాళ్ళకు మీరు మీ పేర్లు, ఫోన్ నంబర్లు, మీ నష్టపోయిన ఫోటోలు అన్నీ కూడా మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రోడ్డు వెడలు పనులన్నీ అయిపోగానే ఆ భూలక్ష్మమ్మ గుడిని, అట్లాగే అక్కడ డబ్బలు, పాన్ డబ్బలు, ఫ్రూట్ బండ్లు, చెరుకు బండ్లు, ఇంకే బండ్లు, చిన్న చిన్న బండ్లు దుకాణాలు ఎవరైతే రోడ్డు మీద పెట్టుకొని జీవించడం వాళ్ళందరికీ మళ్ళీ అక్కడనే పనులను పూర్తయినాక అదే జాగాలో కొంత జాగాను కేటాయించి కొంత మీ అందరికి మళ్ళా జీవనోపాధి వచ్చే విధంగా తప్పకుండా చేయిస్తానన్నమాట ఒక వీడియో రిలీజ్ చేస్తాం. దీన్ని అందరూ కూడా గమనించారు. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలోని 1261 ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు 25 నుంచి 30% పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సు కంటారు, స్కూల్ కంటారు, బుక్స్ కంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది, 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు.
కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే 60,000 రూపాయలు ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయర్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య యొక్క నూతన విగ్రహాన్ని ఎల్బీ నగర్లో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. ఎల్బీ నగర్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. కురుమలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమరయ్య స్మృతి వనాన్ని 2 ఎకరాల్లో నిర్మించి దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కురుమ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 99వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన గొప్ప త్యాగాలను ఈరోజు ఈ సమాజం గుర్తుంచుకోవాలని చెప్పేసి సమాజానికి అంతా కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన చూపిన బాటలు నడవాలని చెప్పేసి అందరం కూడా కంకణబద్దులై మరి ఆయన బాటలో నడవాలి. అలాగే రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య వారికి అఫీషియల్ గా ప్రభుత్వం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. విగ్రహం అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రతిసారి జయంతి వర్ధంతిలకు రెండిట్లు కూడా ప్రభుత్వం ఖర్చులతోటి ఈ డెకరేషన్ కానీ లేకపోతే అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దీనికి సంబంధించిన కార్యాచరణ అంటే పోయి మన కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీని కలిసి ఆయనకు లెటర్ ఇచ్చి మరి ఆయనకు ఆ విషయాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకుపోతాం. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అందరూ కూడా వస్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా చేపిస్తాను. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 99వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ ఎల్బీనగర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడికి వచ్చిన కుల బాంధవులందరికీ, అలాగే మన పెద్దన్న మన ఎమ్మెల్యే గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు మన సుధీర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన కుల బాంధవులకు, కుల సైనికులకు, కేవైసీ సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన బలం, మన ఉనికిని కాపాడుకునే విధంగా మనం అందరం పోరాడాలని, అదే దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి దొడ్డి కొమరయ్య ఆశయాలకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఓన్లీ మనం వచ్చి దండేశామా, కొబ్బరికాయ ముఖ్యం కాదు, ఆయన ఆశయాలను తీసుకోపోవాల్సిందిగా మన కుల బాంధవులందరికీ తెలియపరుస్తున్నాను. మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిజిటల్ సెన్సస్ విధానంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యక్తిగత వివరాలు అధికంగా సేకరించడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ వివరాలు, స్లాబ్ నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాల వంటి సమాచారాన్ని సేకరించడం అవసరమా అని ప్రశ్నించారు. ఇటువంటి వివరాలు ప్రజల గోప్యతకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కులగణనలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వివరాలు మాత్రమే కాకుండా ఓబీసీ, బీసీ వర్గాల వివరాలు కూడా సమగ్రంగా సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబీసీలు కూడా పేదరిక రేఖ కింద జీవిస్తున్నారని, వారి పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. ఎవరైతే ఇంటికి పెద్ద ఉన్నాడో ఆయనది ఏ క్యాస్ట్, ఎస్సీ అని అడిగి పక్కకేం రాశారు, అదర్స్ అంటున్నారు. అంటే మేము ఏం పాపం చేసినాం రా? ఓబీసీలు కావడం పాపమా? మేము ఓబీసీలో పుట్టింది పాపమా?
ఎందుకు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, నేను రైతులను కలిసినా, నిరుద్యోగులను కలిసినా, అట్టడుగున ప్రజానీకాన్ని కలిసినా, కానీ నాకు తేలింది ఏంటంటే నేను గతంలో ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కూడా బిలో పావర్టీలు ఉన్నారు, కనుక నేను వస్తే we come to the power, will conduct a caste-wise census according to the jitna hissedari utti bhagidari అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ వైజ్ వాళ్ళకు సరి అయిన స్థానం కల్పిస్తా, సరి అయిన పొజిషన్ ఇప్పిస్తా అన్నాడు. దాని తర్వాత ఇవన్నీ ఇది అయిపోయిన తర్వాత నంబర్ ఆఫ్ ది మెటీరియల్ అయిపోయిందా, ఆ తర్వాత బాత్రూమ్లు ఉన్నాయా, ఈ మరి బ్యాక్ వాటర్ ఎక్కడ పోతుంది, నీ ఇంట్లో సైకిల్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, అదే విధంగా నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు, నీ ఇంట్లో టెలివిజన్ ఉన్నదా, సైకిల్ మోటార్ ఉన్నదా, మోటార్ ఉన్నదా, ఏది ఇది నాకు అర్థం కాదు. ఇది కేవలం బీసీలకు అన్యాయం అయ్యే ఈ కులగన అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళ నానమ్మ బడుగు బలైన వర్గాలకు అట్టడుగున ప్రజానీకానికి న్యాయం జరగని భూసుగాలు అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు నాచారం బీజేపీ నాయకులు. మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాచారం డివిజన్ హెచ్ఎంటీ కమాన్ వద్ద బండారు లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ కారిడార్కు రాజిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, అలాంటి వ్యక్తి పేరును ఎలా నామకరణం చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సహకారాలతోటి అప్పటి అధ్యక్షులు అప్పటి కేంద్ర మంత్రివర్యులు మన నితిన్ గడ్కరీ గారి సహకారాలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 650 కోట్లతోటి ఆ కారిడార్ మొదలైన విషయం రాష్ట్ర ప్రజలకు, ఉప్పల్ నియోజకవర్గ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. దానికి తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం దానికి కనీసం ఒక స్తంభం తీయాలన్నా కూడా ఏళ్ల తరబడి పట్టింది, ఒక కరెంటు పోల్ స్తంభం తప్పించాలన్నా వేళ్ల తరబడి పట్టింది. ఏది చెయ్యని గత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో మాకు మాత్రం తెలియదు. ఈ రోజు ఎక్కడ కూడా ఒక ఇటుకకు కూడా నోసుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ఆ బ్రిడ్జ్ కోసం, ఆ కారిడార్ కోసం అవగాహన లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి, దానికోసం ఎలాంటి ఆలోచన కూడా పూనుకోని వ్యక్తి పేరు, ఒక వ్యక్తి పేరు తీసుకొచ్చేసి ఇలా మేము ఆయన పేరు కనుక మేము నామకరణం చేస్తాం, ఈ ఫ్లైఓవర్ కు, ఈ కారిడార్ పేరు పెడతామని చెప్పేస్తే భారతీయ జనతా పార్టీ ఊపిన ప్రసక్తి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఒక్కడికి 10 సార్లు మెప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో మెప్పించి ఒప్పించి తెచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టు 650 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు కారిడార్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఒకటే. ఆయన కాంగ్రెస్ ఉన్నాడా, టీఆర్ఎస్ లో ఉన్నాడా ఇప్పుడున్న ఎమ్మెల్యే మాకు తెలియట్లేదు. హైదరాబాద్ నగరంలోని బస్తీల సమస్యలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో మూసీ తీరాన బస్తీ జనయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ జనయాత్ర చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ బస్తీ నుండి ప్రారంభమైంది. నగరంలోని వేలాది మంది బస్తీ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు, విద్యార్థులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ భవనాల సమాహారం మాత్రమే కాదని, బస్తీలో నివసించే కష్టజీవులే అసలైన నగర నిర్మాతలని నిర్వాహకులు పేర్కొన్నారు. బస్తీలో నివసిస్తున్న ప్రజలకు కనీస జీవన వసతులు, నాణ్యమైన విద్య, పారిశుద్ధ్యం మరియు నివాస భద్రత కల్పించాలనే డిమాండ్తో ఈ జనయాత్రలను చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 3 నుండి 5 వరకు నిర్వహించనున్న
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్కు సంబంధించిన ప్రెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫెస్టివల్ విశేషాలను మీడియాకు వివరించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ గ్యాలరీలు, కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొననున్నట్టు తెలిపారు. మొత్తం 30 గ్యాలరీలు, 300 మంది కళాకారులు, సుమారు 3000 కళాఖండాలు ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించారు. పెయింటింగ్స్, శిల్పాలు, ఫోటోగ్రఫీ, ప్రింట్స్ వంటి విభిన్న కళారూపాలు ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 3న ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వీఐపీ ప్రివ్యూ నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 4, 5 తేదీల్లో ప్రజలకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. కళాభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భారీగా పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు. I am Rajendra Patil, founder of India Art Festival. India Art Festival started in 2011 in Mumbai and then spread in Delhi, Bangalore, Hyderabad. This is our 30th All India edition and this is the third year in Hyderabad. Here in Jubilee Hills Convention Center, it started today. There are 120 stalls और 300 से ज़्यादा आर्टिस्ट यहाँ पूरे इंडिया से आए हुए हैं. इवन सिंगापुर, दुबई, अलग अलग शहरों से आए हुए, यूएसए, यूके से आर्टिस्ट आए हुए हैं, गैलरीज आई हुई है और करीबन 3000 आर्टवर्क्स, 3000 आर्टवर्क्स आर डिस्प्लेड हियर इंक्लूडिंग पेंटिंग, स्कल्पचर्स, फोटोग्राफी. सो पिछले 3 साल में ही हैदराबाद में जब इंडिया आर्ट फेस्टिवल शुरू हुआ था तो इस साल में हैदराबाद का जो आर्ट फेस्टिवल है इट बिकेम अ मेगा सेलिब्रेशन बिकॉज उसका ग्रोथ काफ़ी बड़ा हुआ है. Within 3 years, the growth seems like that it took almost 5-7 years in Mumbai and Delhi because it is now spreading on 2 floors. There are 120 stalls, paintings in all types of medium subjects, by master artists, young and emerging artists, even senior artists. నేను దివ్య ఫ్రమ్ హైదరాబాద్. నేను గ్యాలరీ స్టార్ట్ చేసి 9 ఇయర్స్ అయింది. నేను 9 ఇయర్స్ 2017 నుంచి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నా. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఒక అఫోర్డబుల్ ఆర్ట్ ఫేర్ ఇన్ ది 4 మెట్రో సిటీస్, బాంబే, ఢిల్లీ, బెంగళూరు అండ్ హైదరాబాద్. నేను ఇది 8th టైం ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం. ఇందులో యాక్చువల్గా చాలా మందితో మన కనెక్షన్స్ వస్తాయి. లైక్ ఆర్టిస్ట్, ఇది ఒక వన్ రూఫ్ ఫర్ ఆర్టిస్ట్, ఆర్ట్ కలెక్టర్స్, టాప్ ఆర్టిస్ట్, బడ్డింగ్ ఆర్టిస్ట్, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ గ్యాలరీస్. ఇది ఒక వన్ రూఫ్ అనమాట, అందరూ కనెక్ట్ అవ్వడానికి, మాట్లాడుకోవడానికి. సో నేను ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ వల్ల యాక్చువల్గా చాలా పొందిన ఫ్రమ్ 9 ఇయర్స్. అండ్ నేను యాక్చువల్గా మెయిన్గా వర్క్ చేసే ఆర్టిస్ట్ రమేష్ గుర్జాల, ఆనంద్ పంచాల్, అసిఫ్ పట్నాయక్, లక్ష్మా గౌడ్, పద్మశ్రీ, టాప్ ఆర్టిస్ట్ ఆఫ్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఇప్పుడిప్పుడే ఆర్ట్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇన్స్పిరేషన్ మా సిస్టర్ యాక్చువల్లీ దివ్య. తను ఆర్ట్ బ్రీజ్ నుంచి నేను ఆర్ట్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను. నేను రమేష్ గురజాల ఆర్ట్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు కూడా రమేష్ గురజాల ఆర్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఆర్ట్స్ ఈజ్ ద కమింగ్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది. సో 50,000కి ఏం గోల్డ్ రాదు, బట్ ఆర్ట్ మీరు 50,000 ఆర్ట్ కొంటే నార్మల్గా ప్రతి ఆర్టిస్ట్కి ఎవ్రీ ఇయర్ 1% నుంచి 5% ఇంక్రిమెంట్ ఉంటుంది, అంటే పర్సంటేజ్ ప్రైస్ పెరుగుతుంది. దట్టు వాళ్ళు సడన్గా ఏమైనా సెలబ్రిటీ మార్కెట్ పెరిగిన, అవార్డ్స్ వచ్చినా ఏమైనా సరే వాళ్ళ ప్రైస్ సడన్గా హైక్ అవుతుంది. సో ఇది ఏమంటారు, సెన్సెక్స్ మార్కెట్ పడిపోయినా సరే, గోల్డ్ రేట్ పెరిగినా సరే దానికి సంబంధం లేకుండా ఆర్ట్ బాగా పెరుగుతుంది. రీసెంట్గా మన ఇండియాకి సంబంధించి బయట వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే అల్లు అర్జున్ ఏమో రీసెంట్గా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళకి మనం ఏం గిఫ్ట్ ఇస్తామండి, ఆల్రెడీ గోల్డ్ కార్లు ఉంటాయి, గోల్డ్ డైమండ్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటాయి. సో బెస్ట్ చాయిస్ అని చెప్పి అంబానీ వాళ్ళ వెడ్డింగ్ టైంలోని మా సిస్టర్ గ్యాలరీ నుంచి గోల్డ్ ఆర్ట్స్ సేల్ అయ్యాయి. క్రికెటర్స్ పెయింట్స్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటే కంపల్సరీ వాళ్ళ ఇంట్లో రమేష్ గురజాల ఆర్ట్స్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ సెలబ్రిటీస్ ప్రతి ఇంట్లోనే ఉన్నాయి. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్లో కుమారుడై ఇంట్లో బంగారం దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాబానగర్కు చెందిన రహ్మద్ షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తులో కుమారుడు అద్నాన్ షరీఫ్ తన స్నేహితులు రెహానుద్దీన్, సమీర్లతో కలిసి జల్సాలకు అలవాటు పడి 4 సార్లు బంగారం దొంగిలించినట్టు గుర్తించారు. ఏప్రిల్ 2న 3 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 137 గ్రాముల బంగారం, 4 మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రెహమత్ షరీఫ్ ఇతను సూపర్ మార్కెట్ నడిపిస్తాడు, హఫీజ్ బాబా నగర్లో ఉంటాడు. ఇతని యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏదనగా, ఇతని భార్యకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను వీరు జనవరి నెల 17వ తారీఖు నాడు ధరించి తిరిగి వాటిని ఒక ఫంక్షన్ కార్యక్రమంలో ధరించి తిరిగి వాటిని అన్నింటిని కూడా బీరువాలో భద్రపరిచి తర్వాత 29వ తారీఖు 3 నెలల్లో తిరిగి చూసుకుంటే అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దాదాపు 22 తులాల వరకు కనిపించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ 62/2026 అండర్ సెక్షన్ 305 సబ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద కేసు నమోదు పరుచుకొని వెంటనే క్రూజ్ టీము మన పిలవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీంని క్రైమ్ ఎస్ఐ యొక్క సహకారంతో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ విచారణ చేపట్టి ఆ విచారణలో తెలిసింది అనగా ఈ యొక్క రెహమత్ షరీఫ్ యొక్క కుమారుడైనటువంటి అద్నాన్ షరీఫ్ ప్రవర్తనలో కొంచెం అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అద్నాన్ షరీఫ్ అదేవిధంగా అతని ఇద్దరి స్నేహితులైనటువంటి రెహానుద్దీన్ అదేవిధంగా సమీర్, ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క బంగారు ఆభరణాలను తీయటం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే అద్నాన్ షరీఫ్ బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని 4 విడతలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క గొలుసు తీసుకొని బయటికి రావటం, వచ్చిన తర్వాత వాటిని రెహానుద్దీన్కి ఇవ్వటం, రెహానుద్దీన్ సమీర్ ద్వారా అమ్ముతా అని చెప్పేసి తీసుకోవటం, అప్పుడు కొంచెం ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది.